2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, శని రాహు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉన్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది, ధన పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు కుంభరాశిలో ఉన్నారు. అంటే మీకు 10వ స్థానం అవుతుంది. ఆ స్థానంలో ఉండటం మూలంగా మీ ఉన్న పరిసరాల్లోనే మీకు గర్ల్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు శత్రులు మిత్రులు అవుతారు. ఈ వారంలో అయితే కనుక చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయండి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 7వ స్థానం అధిపతి కుజుడు. కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశికి వెళ్తాడు. కుజుడు, రాహువు బద్ధ శత్రువులు. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ వారంలో అయితే కనుక ఇక్కడ 10వ స్థానంలో రవి, శుక్ర, రాహు, బుధు, కుజ ఇన్ని గ్రహాలు ఉంటప్పుడు మీకు మంచిగా ఉండబోతోంది. ఈ వారం అనేది మాత్రం కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.